హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను తుడారా మూవీ రివ్యూ అనేది పోతానండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టుంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తుడారా అండి, ఇది మనకి మలయాళంలో రిలీజ్ అయిన 1 డే తర్వాత తెలుగులో రిలీజ్ అయిందండి. ఇది కూడా నేను జస్ట్ మౌత్ టాక్ వినేసి వెళ్ళానండి. మూవీ చాలా బాగుందండి, మంచి రిఫ్రెష్మెంట్ అయిందండి. ఇక ఒక దృశ్యం అనుకోండి, ఆ లెక్క ఉందనుకోండి, ఒక మిడిల్ క్లాస్ కంటెంట్ చాలా బాగుందండి. మూవీ అయితే డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes, ఇంటర్వెల్ 5 minutes ముందు చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ట్రాక్ తప్పిద్దేమో అనిపిస్తుంది, కానీ తర్వాత అన్ని పాయింట్లు లింక్ చేయడము అదంతా చాలా బాగా అనిపిస్తుంది. బేసిక్గా స్టోరీ అని ఏం లేదండి. హీరో ఎప్పటి నుంచో ఇష్టంగా వాడుకున్న కార్ని రిపేర్కి వెళ్తే పోలీసులు తీసుకోవడం, ఎందుకు తీసుకెళ్లారు, లాస్ట్కి ఏమైందో అనే స్టోరీ అండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే సినిమా చాలా బాగుందండి, చూడొచ్చు. చెప్తున్నా కదా, కొన్ని మూవీస్ మౌత్ టాక్ ములాన ఫేమస్ అవుతాయి. ఇది కూడా అంతే అండి, మౌత్ టాక్ ములానే నేను కూడా మూవీకి వెళ్ళాను. ఎటువంటి ప్రమోషన్స్ లేని మూవీ అండి ఇది. అసలు సినిమా వచ్చిందా అన్నట్టుగా వచ్చిందండి మూవీ. ఎంపురన్ తర్వాత, ఎంపురన్ మీకు తెలిసిందే ఎంత సినిమా అనేది జనాలకి లూసిఫర్ 1 కనెక్ట్ అయినట్టు ఎంపురన్ కనెక్ట్ కాలేదండి. అట్లాగే మేబీ దానిలో అనుకుంటే ఇది కూడా అంతగా ప్రమోషన్స్ ఏం తీయకుండా డైరెక్ట్ రావడము. ఇక సినిమా అయితే చాలా బాగుంది. నేను చెప్తున్నా అండి, మౌత్ టాక్ సినిమాకి కీవర్డ్, కీ పాయింట్ అనుకోండి. ఇక తాళం అనుకోండి, ఇక మౌత్ వర్డ్ అంత ఏమంటారు, ఇట్లా బిగించిపోయిన లాక్ను ఒక మన తాళం చేతి ఓపెన్ చేస్తాం కదా, అట్లా అనుకోండి. అంత మౌత్ టాక్లోనే సినిమా వెళ్ళి చూడడం జరిగింది. సినిమా కూడా అంతే బాగుందండి. ఇక రెస్పాన్స్ అంటారా, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, రైటింగ్ చాలా బాగుంది, ప్లస్ మోహన్ లాల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా, ప్లస్ ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. వైలెన్స్ అనుకోండి, ఇక ఇవన్నీ చాలా బాగుంది. ఇక డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ ఇంకొక పోలీస్ క్యారెక్టర్ ఉంటుందండి, పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. మైనస్ పాయింట్ అంటారా, కొంచెం సెకండ్ హాఫ్ అనేది కొంచెం వెళ్తుంది, అంతేగాని మిగతా ఎక్కడ ఏం లేవండి. సినిమా చాలా బాగుంది మిగతా అంతా. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, కొంచెం అక్రమ సంబంధం గురించి చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, అవన్నీ వదిలేసుకుంటే సినిమాలో చూసుకోవచ్చు. వేరే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఫిజికల్ అయితే ఏం లేదు మూవీలో. ఇక సేమ్ కొంచెం దృశ్యం లెక్క అనిపిస్తుంది, చిన్న ఫ్యామిలీ ఉంటుంది దీంట్లో కూడా, ఇక కొంచెం అట్లాగే అనిపిస్తుంది. కానీ అది వేరు ఇది వేరండి. నీకు తెలిసిన దృశ్యం ఎంత బాగుంటుందో, దృశ్యం 1 మూవీ ఇప్పుడు వరకు మనం సెకండ్ హాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎవరికి, అంత బాగుంటుంది. ఇది కూడా అంతే బాగుందండి. ఫ్యామిలీ తెలియదు చూడండి, ఎట్లా వీకెండ్సే కదా, సాటర్డే సండే, సండేనే కదా, ఫ్యామిలీ తెలియదు అట్లా చూడండి. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ షో అట్లా చూడండి. సినిమా చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అలా మూవీ చూస్తుంటే మూవీ ఎలా ఉందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి. ఇక మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.